కారు పార్టీ లీడర్లు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మేడము సత్యవతి రాథోడ్ మేడంలను పోలీసులు అరెస్టు చేసిరట. అరెస్టు చేయవలసినంత తప్పు వాళ్ళు ఏం చేసిర్రు? సామాన్యుల కూర్చుండబెట్టినట్టే పోలీస్ స్టేషన్ల నేరస్తుల పక్కపొంటి వాళ్ళను కూడా కూర్చోబెట్టిర్రా? ఎందుకు అరెస్టు చేసిర్రు అసలు ముచ్చట మనం కూడా అరుచుకుందాం పారి. వికారాబాద్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ల బడి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిన ముచ్చట మాజీ మంత్రులకు ఎరకగానే పిల్లల పానం ఎట్లున్నది, ఇప్పుడు జర కడుపు నొప్పి తక్కువ ఉన్నదా, దావకాలనే ఉన్నారా అని అన్ని ముచ్చట్లు అరుచుకుందామని వికారాబాద్ చేరుకోగానే పోలీసులు వచ్చి అడ్డం తిరిగి ఆపిర్రట. సవిత మేడం ఎందుకు ఆపినరో మీరే చెప్పుండ్రి. అసలు ఎందుకు ఆపారనేది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ఇన్నరా అటు పోలీసులు ఇటు కలెక్టర్ సారు అడ్డం తిరిగి మీరు లోపలికి పోయేందుకు ప్రోటోకాల్ లేదని మాట్లాడినరట. అమ్మా సబిత మేడము, మరి మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా ప్రతిపక్షాలకు ప్రోటోకాల్ ఏమన్నా ఇచ్చిర్రా? వాళ్ళను కూడా ఏడబడితే ఆడనే అరెస్టులు చేసి పోలీసులను పంపిర్రు కదా. వికారాబాద్కు పోయిన ఇద్దరు మాజీ మహిళా మంత్రులను పోలీసులు అరెస్టు చేసి చక్కగా సర్కారు వారి లాంఛనాలతోని పోలీస్ స్టేషన్ కు తరలించిర్రు. అమ్మా సబిత మేడము, మీ ఏలుబడిలో మీరెట్లా చేసిర్రో ఇప్పుడు వీళ్ళు అచ్చం అట్లనే చేస్తున్నట్టున్నారు కదా. ఏం అరెస్టులో ఏమో, వీళ్ళు ఇట్లా మందిలకు వచ్చుడుతోని అసలు ప్రజలకేమన్నా ఫాయిదా ఉన్నదా? నిజంగానే బడి పిల్లల మీద బీఆర్ఎస్ లీడర్లకు ప్రేమ ఉంటే 10 ఏళ్ల వాళ్ళ ఏలుబడిలనే హాస్టల్ల ఆలతో మార్చి ప్రభుత్వ బడుల్లా మార్పు తీసుకొస్తే ఇప్పుడు ఈ పిల్లలకు ఈ గతి పట్టకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.